తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. నల్గొండ టు వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డి, కరీంనగర్ టు నిజామాబాద్, ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మాల్కా కొమరయ్య, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మెదక్ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి అంజిరెడ్డిని ఎంపిక చేసినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దీని గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో జరిగేటువంటి 3 ఎమ్మెల్సీ అభ్యర్థులలో 2 టీచర్లు కాగా 1 గ్రాడ్యుయేట్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుందని చెప్పు. అందులో భాగంగానే బీజేపీ అభ్యర్థుల ప్రకటించడంలో ముందుందని చెప్పవచ్చు. మొత్తం 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా టీచర్స్ అంటే నల్లగొండ, వరంగల్, ఖమ్మం అభ్యర్థిగా సర్వోత్తమ రెడ్డిని ఎంపిక చేసింది. అదే విధంగా గ్రాడ్యుయేట్ అంజిరెడ్డిని ఎంపిక చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ఎంపిక చేసింది. అదే విధంగా టీచర్స్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ స్థానానికి మాల్కా కొమరయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, అదే విధంగా కర్ణాటకకు చెందినటువంటి ఎమ్మెల్యే తెలంగాణ ఇన్ఛార్జి అభయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ఈ అభ్యర్థులను ఖరారు చేసిందని చెప్పవచ్చు. అన్ని పార్టీల కంటే బీజేపీ ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార రంగంలో కూడా దింపాలనేటువంటి ఉద్దేశంతోనే అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యంగా అందరూ బీజేపీకి అనుబంధంగా పనిచేసినటువంటి సంస్థలలో ఉన్నటువంటి నేతలే కావడం వల్ల వీళ్ళ అభ్యర్థుల ఎంపిక మీద కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో అంటే మాల్కా కొమరయ్య ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా అభ్యర్థులను అంటే ప్రకటించే అవకాశం ఉందన్నటువంటిది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదే చివరి నిమిషంలో ఇక్కడ నుండి మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అప్పుడు ఆయనకు ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో ఈసారి కరీంనగర్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాల్కా కొమరయ్యకు ఆ స్థానాన్ని కల్పించారు. అయితే హైదరాబాద్ లో ఉంటున్నా కూడా ఆయన స్థానికంగా కరీంనగర్ వాసి కావడం వల్ల ఈ అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు పార్టీ చెప్తుంది. మొత్తంగా బలమైన వ్యక్తులు కావడం వల్లనే గెలుపు కూడా తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ భావిస్తా ఉంది. మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద, ఎమ్మెల్సీ ఎన్నికల మీద చర్చ జరగడంతో పాటు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ప్రకటించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.